హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీకు డైలీ వేసుకునే దోశలు కాకుండా ఇంకా వెరైటీగా హెల్తీ అయిన దోశలను చూపిస్తున్నాను. అవి ఎలా తయారు చేసుకోవాలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎప్పుడు మనం మినపప్పుతో చేసుకుంటాం కాబట్టి ఈసారి జొన్నలతో చేసుకుందాము. జొన్న పిండి లేకపోయినా జొన్నలు, పచ్చి జొన్నలు ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్. ఈ జొన్నలు ఉంటే చాలు. ఇదిగోండి, నాకు కావాల్సినవి ఏంటంటే జొన్నలు, మినపప్పు, మెంతులు. ఈ జొన్నలు ఏంటంటే మనం ఈ కప్పుతో 2 కప్స్ జొన్నలు తీసుకున్నామంటే 1 కప్ మినపప్పు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇవైతే ఖచ్చితంగా 8 to 9 అవర్స్ నానాలి. ఎంత బాగా నానితే అంత బాగుంటాయి ఈ దోశలు. షుగర్ పేషెంట్స్కైనా, మామూలుగా దోశలు తింటే వెయిట్ పెరిగిపోతారని చెప్పి భయపడతారు ఉంటారు కదా, వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇది ఏంటంటే ఇది ఎన్ని దోశలు తిన్నా మనం వెయిట్ పెరగము, హెల్తీగా కూడా ఉంటాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 8 to 10 అవర్స్ నానబెట్టుకోండి. 10 అవర్స్ నానబెట్టుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. 8 to 10 అవర్స్ నానబెట్టుకోండి. ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుందాము. ఆ గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను కదా, ఇదిగోండి. దీంట్లో ఉన్న ఏమన్నా రాళ్ళు కానీ, దుమ్ము ధూళి కానీ ఏమైనా ఉంటే నీళ్ళలో వేయగానే పైకి వచ్చేస్తుంది. చూడండి, నేను ఇప్పుడు 1 కప్ వేసాను కదా, ఇంకో కప్ వేసుకుందాం. ఇవ్వండి, ఇంకో కప్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్, శుభ్రంగా. అలాగే దీంట్లోకి మినపప్పు కూడా వేసేసి మొత్తం ఒకేసారి కడుక్కోండి. 1 కప్ వేసేసాను నేను. 2 కప్స్ జొన్నలకి 1 కప్పు మినపప్పు వేసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటారో చూసి దాన్ని బట్టి ఇంకో కప్పు జొన్నలు వేసుకోండి. ఇంకో కప్పు జొన్నలు వేసుకునేటట్టయితే ఇంకో 1/2 కప్పు ఇది వేసుకోండి మినపప్పు. 3 కప్స్కి 1.5 కప్పు మినపప్పు ఉండాలి. అదే 2 కప్స్కి అయితే 1 కప్పు మినపప్పు ఉంటే చాలు. ఈ వైట్గా వస్తుంది కదా, కదుపుతుంటే ఈ వైట్ దనం పోయి ప్యూర్గా కనిపించేటట్టు కడుక్కి నానబెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 3 to 4 టైమ్స్ కడుక్కుందాం. ఇవన్నీ తేటగా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోండి. ఎక్కువ వేసుకున్నామంటే చేదు వచ్చేస్తుందని కొంచెమే వేసాను ఫ్రెండ్స్ నేను. ఇవైతే ఖచ్చితంగా 8 to 10 అవర్స్ నానాల్సిందే. నానిన తర్వాత అప్పుడు మాత్రమే మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైము 12 అయింది ఫ్రెండ్స్. నేను ఈవినింగ్ 8కో 9కో వేస్తాను. అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను. 8 to 10 అవర్స్ నానాలి. ప్లస్ ఈ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ నైట్ అంతా నానాలి. 8 అవర్స్ నానాలి. అది కూడా పులో పెట్టుకోవాలి. 8 అవర్స్ మార్నింగ్ అయితేనే వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా నానిపోయినాయి. నేను 10 అవర్స్ నానబట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఒక 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అట్ల పిండి చేసుకునడానికి ముందు పోహాని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పోహా వేసుకోవాలి. పోహా అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం అటుకులు అంటాం కదా, ఇక్కడ పోహా అంటారు అటుకుల్ని. ఈ పోహాని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి వాటర్లో వేసి. ఇవన్నీ వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కడిగేసుకున్నాను కదా. పోహా కూడా చాలా చక్కగా నానిపోయింది. ఈ పోహాని మొత్తం వాటర్ దీంట్లో వేసేసుకోవాలి. మనం పిండేసుకుని వాటర్ ఏమి లేకుండా పిండేసి దాంట్లో వేసేసుకుందాం. వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అడుగులు వేసుకుని మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసారంటే నలగదు, ఎందుకంటే చాలా గట్టిగా ఉంది జొన్నలు, అందువల్ల కొంచెం వేసుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టుకుని వెంటనే వేసుకోవద్దు దోశలు, ఎందుకంటే ఇది కనీసం 8 to 10 గంటలు నానాలి పిండి, అట్లు పిండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనం కొంచెం అట్టు పిండి తయారయ్యేలాగా, అట్టు పిండి బ్యాటర్ ఎట్లా అవుతుందో అంత పలచగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, పిండి చక్కగా తయారైపోయింది. వేరే గిన్నెలో తీసేసుకుందాం. మనం మిగతా ఉన్నది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇవి కూడా నలిగిపోయింది, దీంట్లో వేసేసుకుంటున్నాను. కనీసం
ఈ బ్యాటర్ని 8 to 10 అవర్స్ నాననిద్దాం. నాననిసిన తర్వాత దోశ వేసుకునేటప్పుడు చూపిస్తాను మీకు. పిండిని 8 అవర్స్ నానబెట్టుకోవాలన్నాను కదా, 8 అవర్స్ నానిపోయింది చక్కగా. ఎలా ఉందో చూడండి. 8 అవర్స్ నానిన తర్వాత దీంట్లోకి కొంచెం సుజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ లాగా 2 టేబుల్ స్పూన్ నీళ్ళ కలుపుకోవాలి దీంట్లో. అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం అట్లు పిండి బ్యాటర్ లాగా పలచగా చేసుకోండి. పిండి కలుపుకున్నాను కదా, తర్వాత పెనం కొంచెం వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్క ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఇలా రుద్దండి ఉల్లిపాయతో పెనాన్ని. రుద్దిన తర్వాత అప్పుడు అట్లు పిండి వేసుకున్నానంటే చక్కగా వచ్చేస్తుంది మనకి అట్టు. నేను బొంబాయి రవ్వ అవన్నీ ఎందుకు వేసానంటే కొంచెం క్రిస్పీగాను అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగుంటుందని చెప్పి వేసుకున్నాను. ఇదిగోండి, పలుసగా వేసుకోండి. దీన్ని నెయ్యితో కానీ నూనెతో కానీ వేసుకోండి. ఇదిగోండి, నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి, నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు తిప్పుకోండి ఫ్రెండ్స్ వెనక వైపు. చూడండి, కలర్ చక్కటి కలర్ వచ్చేసింది. దోశ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రెండో వైపు కూడా కాల్చుకోవాలి మనం. ఇదిగోండి, రెండో వైపు కూడా వేగిపోయినట్టే ఉంది. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. ఇప్పుడు తీసేసి తినేయటమే ఫ్రెండ్స్ వేడివేడిగా. అలాగే మీరు మామూలు దోశలకి కారం దోశలని, ఎగ్ దోశలని, ఆనియన్ దోశలని వేసుకుంటారు కదా, అలాగా ఈ దోశకి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మెత్తగా ఉంది. ఇంకో దోశ కూడా వేసుకుని చూపిస్తాను. ఇదిగోండి, రెండవ దోశ కూడా వేసాను. దీంట్లో కూడా నెయ్యి వేసుకుంటాను నేను. చూసారు కదా, ఉల్లిపాయ అప్లై చేసిన తర్వాత పిండి వేసుకుని అప్పుడు వేసుకోండి. కలర్ కూడా చాలా బాగుంది కదా, దోశ కలర్. ఇదిగోండి, రెండో దోశ కూడా వేసేసుకున్నాను కదా. ఇది కూడా వేగిన తర్వాత, రెండో వైపు కూడా వేగిన తర్వాత తీసేసి అల్లపు చెట్టుతో నంచుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రెండో వైపు కూడా చాలా చక్కగా వేగిపోయింది. ఇదిగోండి, చక్కగా వేగిపోయింది. ఇది తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.